ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము వాక్య భాగంలో త్రియేక దేవుని గురించి మనము చదువుకోబోతున్నాము, మాట్లాడబోతున్నాము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ పరమ తండ్రి యేసయ్య స్తోత్రం. ఇంతవరకు ఆరాధన నడిపించిన విధానం బట్టి స్తోత్రం చదువుతాడు. ఇప్పుడు వాక్య భాగంతో మాట్లాడండి, మీ స్వరంతో వినిపించండి, మీ బిడ్డలను కట్టండి, నడిపించండి. మీకు మహిమ ఘనత ప్రభావం చేస్తూ మా ప్రభు రక్షకుడిని యేసుక్రీస్తు దివ్యనామముతో ప్రార్థించి వేడుకున్నాం దేవా తండ్రి, ఆమేన్. ఈరోజు మనము దేవుడి యొక్క త్రియేకత్వము గురించి మనం చదువుకుందాం. హల్లెలూయా. త్రియేక దేవుడు అంటే ముగ్గురుగా ఉండి ముగ్గురు కలిసి ఒకే విధంగా ఒకే ఒక శరీరంగాను ఒకే ఒక కలిసి ఒకటిగా ఉండడంగా మనము చూస్తాం. ఇప్పుడు మనం వచ్చి సామెతల గ్రంథము 8:1-4 చూస్తే జ్ఞానము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 1-4. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుతున్నది. జ్ఞానము ఘోషించుతున్నది అని చెప్తున్నాడు, వివేచన తన స్వరమును వినిపించుతున్నది. చూద్దాం ఈ జ్ఞానం అంటే ఏంటి. త్రోవ ప్రక్కన రాజవీధుల వెలుగులోను, త్రోవ ప్రక్కన రాజవీధుల మొగలలోను, నడి మార్గములలోను అది నిలుచుచున్నది. ఈ జ్ఞానం అనేది వివేచన స్వరమై వినిపిస్తున్నది. ఎక్కడ ఉందంటే ఇక్కడ దూరములను, రాజవీధుల్లోనూ మరియు నడి మార్గముల్లోనూ అది నిలుస్తుందంట. గుమ్మముల యొద్దకు, పుర ద్వారముల యొద్దకు, పట్టణపు గవుల యొద్దకు నిలబడి, ఎక్కడెక్కడ నిలబడుతుందంట? గుమ్మముల యొద్దను, పుర ద్వారముల యొద్దను, పట్టణపు గవుల యొద్దను నిలబడి ఇది ఇలాగూ గట్టిగా ప్రకటన చేయొచ్చున్నది. అది ఇలాగా గట్టిగా ప్రకటన చేయొచ్చున్నది. మనము గుమ్మముల యొద్ద, మరి పురద్వారముల యొద్ద, పట్టపు గవుల యొద్ద ఈ యొక్క పిలుపు, గట్టిగా వచ్చినటువంటి పిలుపు ఎక్కడుందో చూస్తాం. ఒకటి మనము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు యొద్ద నిల్చుండి తట్టుతున్నాను. గుమ్మముల యొద్ద అని చెప్పేసి మాట్లాడిన ఈ సామెతల గ్రంథంలో గుమ్మముల యొద్ద ఆ స్వరము ప్రకటన చేయుచున్నది అనే విషయానికి వస్తే, యేసయ్య ఏం చేశాడు? ప్రకటన గ్రంథంలో 3:20లో ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. అక్కడ యేసు స్వయంగా తానే వచ్చి తలుపు దగ్గర నిలిచి తడుతున్నాడు. తట్టినప్పుడు ఆ తట్టడం ద్వారా యేసయ్య స్వరము మనకు వినపడదేమో కానీ లోపల ఉన్నటువంటి ఆ సౌండ్ అనేది మనకు కనపడుతుంది. టప్ 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 అని కదా. అప్పుడు ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా, ఒకవేళ ఆ స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతను భోజనం చేయుదుము. హల్లెలూయా. ఇప్పుడేం చేయాలా? ఆ స్వరాన్ని విన్నవాడైతే తలుపు తీస్తాడు. తలుపు తీసినప్పుడు ఏమవుతుంది? భోజనానికి తను ఆ తీసిన వాడితో కూర్చొని భోజనం చేస్తాడు యేసయ్య. హల్లెలూయా. ఇక్కడ ఏంటి ఈ యొక్క దీంట్లో ఉన్నటువంటి మర్మం ఏంటి? తలుపు తీసిన నేను ఏదో వచ్చి అతనితో కూడా నేను భోజనం చేస్తాం అంటే ఈ జ్ఞానం అనేది ఏంటి అనేది దేవుని యొక్క ఆ పిలుపుని దేవుని యొక్క పిలుపుని, ఆ ఘోషణని, దేవుని యొక్క ఆహ్వానాన్ని తను స్వీకరించడమే, దాన్ని అర్థం చేసుకుంటమే జ్ఞానం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ క్రీస్తే జ్ఞానముగా కనబడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ క్రీస్తే జ్ఞానముగా కనబడుతున్నాడు.
మనం ముందుకెళ్తే ఇక్కడ ఈ సామెతల గ్రంథంలో చెప్పిన ఒకటి ఏమంటే క్రీస్తు జ్ఞానంగా కనబడుతూ మనుష్యులను కుమారులను పిలుస్తున్నాడు. హల్లెలూయా. మనుష్యుల కుమారులను పిలుస్తున్నాడు. ఈ మనుష్య కుమారులు ఏం చేయాలి? క్రీస్తు అనే జ్ఞానాన్ని గమనించే జ్ఞానము, అర్థం చేసుకునే జ్ఞానము ఉంటే చాలా మంచిది. ఇక్కడ సరిపోతుంది. హల్లెలూయా. మరియు ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకునే బిడ్డ ఆ యొక్క పిలుపును స్వీకరిస్తారు. హల్లెలూయా. మరియు రెండవది ఏం చేస్తామంటే లూకా రాసిన సువార్త 14:17లో చూస్తాం. 14:17లో చూస్తాం. లూకా రాసిన సువార్త 14:17 కూడా అక్కడేం చేస్తాడు? యేసయ్య తన పిల్లలను అందరిని ఏం చేస్తాడు? పిలుస్తాడు. ఏమని పిలుస్తాడు? వెన్ వాజ్ ద టైమ్ ఫర్ ద బ్యాంక్వెట్. ఓకే, విందుకు సమయం అయినప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు? తన యొక్క సేవకుని పంపిస్తున్నాడు. హల్లెలూయా. తన యొక్క సేవకుని పంపిస్తున్నాడు. ఎక్కడికి? గుమ్మములకు, రాజవీధుల్లోకి, గుమ్మముల్లోకి, మరియు ఆ యొక్క ఊరు నడిభాగంలో ఉన్నటువంటి ఆ యొక్క సౌరస్త అంటే ఆ యొక్క మంచి సావుకారులు కాదు, ఊరు మధ్యలో నిలిచి కేకలు వేసి వాళ్ళందరూ కూడా పిలుస్తున్నాడు. పిలిచి వాళ్ళకి ఆహ్వానమిస్తున్నాడు. అప్పుడు ఏమైంది? ఎవరు వచ్చారు? ఆయనకు ఉద్దేశం అంటే తన యొక్క మొదట ఆహ్వానించబడిన వాళ్ళు రావాలి. అంటే ఇది ఎందుకంటున్నాడంటే ముందుగానే ఆహ్వానించబడినటువంటి వాళ్ళని హెచ్చరిక చేసి ఇంకొకసారి పిలుచుకొని వచ్చేదానికి పంపిస్తున్నాడు. అంటే వీళ్ళకి తెలియదా దేవుని యొక్క ఈ రాజు యొక్క విందు అంటే పెళ్లి కుమారుని యొక్క విందు అనేది వీళ్ళకి తెలియదు. అంటే అందరికి ముందే ఆహ్వానం వెళ్ళిపోయింది, అందరికీ తెలుసు. ఇప్పుడు తన సేవకుని ఎందుకు పంపిస్తున్నాడంటే వాళ్ళని ఒకసారి ఇంకొక మాట హెచ్చరించి వాళ్ళని సిద్ధపరచండి. మళ్ళా రెండో పిలుపు కూడా వెళ్ళింది. సిద్ధపరచబడిన వాళ్ళు ఎవరు రాలేదు, ఆహ్వానించబడిన వాళ్ళు రాలేదు, వాళ్ళు సిద్ధం కాలేదు. ఇప్పుడేమైందంటే అక్కడ ఉన్నటువంటి కుంటివారు, గుడ్డివారు, అంతగా బీదవాళ్ళు అందరూ వచ్చి ఆ యొక్క పెళ్లి విందు యొక్క మందిరంలో నిండిపోయినారు, హాల్లో నిండిపోయినారు. కాబట్టి ఆ యొక్క పిలుపు అనే జ్ఞానాన్ని ఈ యొక్క వచ్చిన వాళ్ళు మాత్రమే తెలుసుకున్నారు. హల్లెలూయా. ఆ జ్ఞానం లేనందువలన పిలుపు వచ్చినా, ఆహ్వాన పత్రిక వాళ్ళకి వచ్చినా, రెండవసారి హెచ్చరిక వచ్చినా వారు వచ్చి దాన్ని ఆ జ్ఞానము వీళ్ళకి అందలేదు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు యొక్క జ్ఞానాన్ని పొంది ఉండడం ఎంతో ముఖ్యమైనది. హల్లెలూయా. మరి వచ్చి మనము వాక్యములోకి వెళ్తే 4వ వచనంలో ఏమంటున్నాడు? 4వ వాక్యం, మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. ఈ మానవులారా అంటే మనుషులు, నేను ఏర్పరచుకున్న మనుషులారా. ఆదాము అనే ఒక మొదటి వ్యక్తి ద్వారా నేను ఏర్పరచుకున్న మనుషులారా, నేను నా చేతులతో సృష్టించినటువంటి
మానులారా మీకే నేను ప్రకటించున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నానని చెప్పేసి చెప్తున్నాడు. హల్లెలూయా. మనము సృష్టిలోని అద్భుతాలు మరియు ప్రతి వ్యక్తిలోని నైతిక దిక్చూసి అనేది ప్రతి వ్యక్తిలోనూ ఈ జ్ఞానాన్ని ఏ దేవుని యొక్క జ్ఞానాన్ని దీక్షిస్తారు. ఎట్లా పోవాలా, ఏ యొక్క దారిలో వెళ్ళాలా, ఏ యొక్క దిక్కులో వెళ్ళాలని చెప్పేసి మనలోనే దేవుడు ఒక జ్ఞానాన్ని పెట్టి ఉన్నాడు. ఆ పెట్టిన జ్ఞానాన్ని మనం తెలుసుకొని నడవడం, అది దేవుని చిత్తం ప్రకారం నడవడం. హల్లెలూయా. దేవుని చిత్తం ప్రకారం నడవడం అది పెద్ద జ్ఞానము. మనము దేవుని యొక్క జ్ఞానాన్ని సర్వ సృష్టిలోనూ, అద్భుతమైన సృష్టిలోనూ మనం చూడొచ్చు. హల్లెలూయా. సూర్యుని చూడొచ్చు, వెలుగునిస్తాడు. మరి ఆకాశం చూడొచ్చు, మనకు దూరంలో ఉండి అనేకమైనటువంటి నక్షత్రాలను, మరియు అది విశాలమైన ప్రదేశాన్ని కలిగి ఉంది. మరి ఆకాశంలో విమానాలు కూడా ఈజీగా వెళ్తాయి. మరి భూమిని చూడొచ్చు, భూమి విశాలంగాను, భూమిపైన అనేకమైన చెట్లు, జంతువులు, మరియు నీళ్ళు, పీల్చుకునే గాలి, అన్నీ కూడా మనం తినడానికి పండ్లు, పలహారాలు, ఇవన్నీ కూడా భూమిలో మనకు లభ్యమవుతాయి. కాబట్టి ఇదంతా కూడా దేవుని యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానము, దేవుని సృష్టిలో ఉన్నటువంటి జ్ఞానముగా మనం చూడవచ్చు. హల్లెలూయా. ఒకటి సృష్టిలోని అద్భుతాలు ఒక జ్ఞానము, ప్రతి వ్యక్తిలోని నైతిక దిక్సూచి ఒక జ్ఞానము, దేవుని చిత్తం కూడా జ్ఞానం. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని తెలుసుకొని వాడి జ్ఞానం లేదు, అజ్ఞానంలో మునిగిపోయాడని అర్థం. హల్లెలూయా. 2వ వచనము కీర్తనల గ్రంథం 8. చదువుకుందాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమ కనబరుచువాడా. ఇప్పుడు చూసాము ఆకాశంలో దేవుని యొక్క మహిమ కనబడుతుందంట. ఇప్పుడు చదివాము కదా, ఆకాశాన్ని సృష్టించిన దాంట్లో ఆయన యొక్క అద్భుతాన్ని మనం చూడవచ్చు కదా. మరియు భూమిని సృష్టించిన దాంట్లో ఆయన యొక్క అద్భుతమైన ఒక జ్ఞానాన్ని మనం చూడవచ్చు. మనము అన్ని విధాలుగా సృష్టిలో మనం ఆయన యొక్క జ్ఞానాన్ని చూడవచ్చు. భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. భూమి అంతటా నీ నామమే ప్రభావం గలది. నీకంటే మించిన నామం లేదు. నీకు ఉన్నటువంటి మహిమ ఎవరికినూ లేదు. కాబట్టి యెహోవా పేరు అంటే ఆయన గుణం, స్వభావం. యెహోవా పేరంటే నీ యెహోవా మా ప్రభు, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా. భూమి అందంతటి నీ నామం ఎంత ప్రభావం గల, నీకంటే నామం గొప్పది లేదు. ఆయన పేరంటే యెహోవా పేరు. ఆయన జ్ఞానము, గుణం అంటే యెహోవా జ్ఞానము. మరి ఇవన్నీ కూడా మనం ఎక్కువ చదువుకోవాలంటే నిర్గమకాండంలో చూడొచ్చు, కీర్తనల గ్రంథంలో చూడొచ్చు, మరియు అనేకమైనటువంటి వచనములు ఉన్నాయి. వాటిని అందుకుని మనం చూసేదానికి సమయం లేదు. రెండవ వచనానికి వెళ్దాం. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. హల్లెలూయా. శత్రువును పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఎవరైతే ఆయన కోసం మొరపెడతారో వాళ్ళ కోసం ఆయన దుర్గమును స్థాపించినాడు. మనము మొరపెట్టాలి. మనము ఆయన బిడ్డలుగా మనము ఆయన ఒడిలో చేర్చబడడానికి మనము సిద్ధపడాలి. హల్లెలూయా. మరి 3వ వచనంలో నీ చేతి పని అయిన నీ ఆకాశము నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. నీ జ్ఞానం కనపడింది ప్రభు. మనం ఇంతకుముందే అన్నాం కదా, ఆయనకి చేతి పనిలో జ్ఞానము కదా. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా
నీ జ్ఞానం నాకు కనబడుతుంది. హల్లెలూయా. మరియు 4వ వచనం, నీవు మనిషిని జ్ఞాపకము చేసుకొనుటకు చేసుకొనుటకు వాడే పాటివాడు. మనిషిని జ్ఞాపకం చేసేదానికి మనిషి ఏమి గొప్పవాడా? లేదు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడా పాటివాడు. నీవు దిగి వచ్చినవే ఆ తొలగిపోయినటువంటి నశించిపోవడానికి సిద్ధమైనటువంటి ఆ నరుని కాపాడడానికి వాడికి ఏమైనా అర్హత ఉందా? లేదు. అయినా నువ్వు వచ్చావు కదా, అదే నీ యొక్క అజ్ఞానం యొక్క గొప్పతనం. హల్లెలూయా. ఈ బ్రహ్మాండమైన విశ్వములో పోల్చుకుంటే మానవుడంతా అల్పుడు, లెక్కలేనివాడు. నువ్వు సృష్టించిన సృష్టిలో ఈ మానవుని పోల్చి చూస్తే నీ సృష్టి గొప్పగా ఉంది కదా. ఈ మానవునికి అంత గొప్పతనం ఏముంది? వాడు లెక్కలేనివాడు. లెక్కలేని వాని కోసము నీవు సిలువ పైన బలైతివి కదా, అది ఎంత గొప్పదో. హల్లెలూయా. ఆ జ్ఞానము ఎంత గొప్పదో. హల్లెలూయా. ఈరోజు దేవునికి 5వ వచనంలో, దేవుని కంటే వారిని కొంచెంగా తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వాని కిరీటం కూడా ధరింపజేస్తున్నావు. ఈ లెక్కలేని వాటికి, ఈ లెక్కకు లేని వాడిని తీసుకొని వచ్చి నీకంటే కొంచెం ఒక స్థానం కిందే పెట్టావు. అంటే నీ తర్వాత ఎవరో ఈ లెక్కలో లేనటువంటి మానవుడే. వాడికి ఏం అదే అంతేకాకుండా వాడికి ఏం చేసావు? వాడి కిరీటం కూడా పెట్టి ఉన్నావు. హల్లెలూయా. కిరీటం కూడా ధరింపజేసి ఉన్నావు. హల్లెలూయా. స్తోత్రం. 6వ వచనం, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. అది చేసింది నువ్వు. ఈ లెక్కలేనటువంటి మానవునికి నీ చేతి పనులు అన్నిటి మీద అధికారం ఇచ్చినావు. ఈ మానవుడు దాన్ని అంతా జ్ఞాపకం చేసుకోవాలి, దాన్ని గుర్తు చేసుకోవాలి. ఈరోజు నేను ఎంతటి వాడిని. 7వ వచనం, గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించు అన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావే. సృష్టించింది ఇవన్నీ కూడా నువ్వు సృష్టించినావు. ఎవరి కింద పెట్టినావు? ఈ మానవుడి కింద పెట్టినావు. ఈరోజు మానవుడు ఆ యొక్క బాధ్యతను తెలుసుకోవాలి. హల్లెలూయా. 9వ వచనం, యెహోవా మా ప్రభువా, భూమి ఎంతంతటి నీ నామము ఎంత ప్రభావము గలది. యెహోవా మా ప్రభువా అని దావీదుతో కలిసి చెప్పగలిగిన వారు ధన్యులు. హల్లెలూయా. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం గలది అని దావీదుతో కలిసి చెప్పగలిగిన వారు ఈరోజు ధన్యులు. హల్లెలూయా. మరి దేవుడు తాను మనకు తెలియజేసుకున్నందుకు ఆయన మహిమపరచాలి. హల్లెలూయా. దేవుడు తనను తాను మనకు ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. కాబట్టి ఆయన తనను తాను తెలియజేసుకున్నందుకు మనము ఆయన మహిమపరచాలి. హల్లెలూయా. ఆయన మహిమపరిచి ఏం చేయాలి? మరియు ఆయన పరలోకానికి మనకి ఉపయోగపడాలా, మనిషికి ఉపయోగపడాలా అని ఉపయోగపడేలాగా అన్నీ కూడా చేస్తున్నాడు. అతనిని దేవదూతల తద్వారా అతన్ని దేవదూతల కంటే కొంచెం తక్కువగా ఉంచడం, ఇవన్నీ కూడా మనకు దేవుడు చేసినటువంటి గొప్ప ప్రశంసనీయమైనటువంటి పనులు. హల్లెలూయా. మరి రోమీయులకు రాసిన పత్రిక మనం 5వ అధ్యాయము 1 నుంచి 5 చదువుకుందాము. రోమీయులు 5వ అధ్యాయము 1 నుంచి 5. కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతివంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమానులము
దేవునితో సమాధానమును కలిగి ఉందుము. కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. హల్లెలూయా. ఎవరితో? దేవునితో సమాధానం కలిగి ఉండడానికి మనం ఎవరి ద్వారా ఆ సమాధానం పొందాలి? యేసుక్రీస్తు ద్వారా. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచుండి దేవుని మహిమను కూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. మనం ఏం చేస్తున్నాము? ఆయన ద్వారా విశ్వాసము వలన కృపయందు ప్రవేశము గల వారమై, ఆయన ద్వారా మనకు విశ్వాసము మరియు ఆ కృప, మనం ఏమి దేనికి పనికిరాని వాళ్ళము, మనకు విలువ లేదని ముందే తెలుసుకున్నాం కాబట్టి ఆ కృప ద్వారానే మనం అర్హత కలిగి ఉన్నాం. కాబట్టి ఏది చాలా గొప్ప మనము సంతోషపడవలసిన అంశం. 3వ వచనం, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలేందును మనం అతిశయపడదుము. హల్లెలూయా. ఈరోజు ఒకరోజు కష్టం వచ్చినప్పుడు మనము సోలిపోకూడదు, కూలిపోకూడదు. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను మరియు పరీక్ష నిరీక్షణను కలిగజేయనని ఎరిగి శ్రమలేందును మనము సంతోషపడాలి, అతిశయపడాలి. హల్లెలూయా. 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. హల్లెలూయా. మనము ఈ నిరీక్షణ, ఈ ఓపిక కలిగి, మనము ఓపికతో నిదానముతో ఉన్నాడలా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడుతున్నది. హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు భూమి మీద వచ్చినప్పుడు ఆయన అపారమైన ప్రేమని మనకు పంచి ఇచ్చాడు. కుష్ఠరోగిని బాగు చేశాడు. ఆ కోనేటి దగ్గర ఉన్న కూర్చున్నటువంటి ఆ మనిషిని స్వస్థపరిచాడు. మరియు చనిపోయినటువంటి లాజర్ని ప్రాణముతో లేపాడు. విధవరాలు కొడుకును ప్రాణముతో లేపాడు. వ్యభిచారులుగా మిగిలినటువంటి స్త్రీలను కూడా ఆదరించాడు. వారి యొక్క పాపాలను మన్నించాడు. కాబట్టి మనందరినీ ప్రేమించాడు ఆయన. హల్లెలూయా. అంతేకాకుండా మనకు అనుగ్రహింపబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో మళ్ళా కుమ్మరిస్తున్నాడు. హల్లెలూయా. మనమేమైనా మర్చిపోతామో, ఆయన ప్రేమ నుండి తొలగిపోతామో ఏమో అని పరిశుద్ధాత్మను మన మధ్యలో ఇప్పుడు ఉంచి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? మనలో దేవుని యొక్క ప్రేమను కుమ్మరిస్తుంది. హల్లెలూయా. మరియు ఈ యొక్క ఇంతవరకు చదువుకునే వాటిలో క్రీస్తు యొక్క నీతి విశ్వాసం ద్వారా మనము సంతోషకరమైన ప్రభావం కలిగి ఉన్నాము. హల్లెలూయా. మరియు చివరిగా మనం యోహాను స్వార్త 16 అధ్యాయము 12 నుంచి 15 వరకు చూసుకుంటే ఏం చెప్తుందో చూద్దాం. 12వ వచనం, యోహాను సువార్త 16 12 నుంచి 15, 12 నుండి 15. 12వ వచనం, నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. యేసయ్య అంటున్నాడు, అయ్యో ఇంతవరకు చెప్తూ చేస్తూ వచ్చినాను, మీ మధ్యలోనే ఉన్నాను, ఇంకను ఎంతకాలం నేను ఉంటానో తెలియదు. నేను మీతో చెప్పవలసినవి ఇంకా చాలా ఉంది, అనేక సంగతులు ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు.
ఆ శక్తి మీకు లేదు. కాబట్టి నేను ఎంతవరకు అవుతుందో అంతవరకే నేను చెప్పి వెళ్తాను. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, సత్యస్వరూపి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి అతను నడిపించును. ఆయన ఏం చేస్తాడు? నేనెంతవరకు చెప్పి మిగిల్చి వెళ్తున్నానో అక్కడి నుండి మొదలుకొని ఆయన సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక, ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి, వేటిని వింటాడు వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఏమి జరగబోతుందో అని మీరు అనుమానంతోనూ మరియు చింతతోనూ ఉండొద్దు. మీకు ఎవరున్నారు తెలుసా? పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆయనతో మీరు మంచి సావాసంలో ఉండండి. ఉంటే ఏం జరుగుతుందిరా? ఆయన నేనేం బోధిస్తాను, నేనేం చెప్తాను వాటినే విని మీకు చెప్పును. హల్లెలూయా. కాబట్టి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను, మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. 14వ వచనం, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. ఏం చేస్తాడు ఆయన? నా వాటిలో నువ్వు తీసుకొని మీకు తెలియజేయను గనుక అతను నన్ను మహిమపరచును. యేసయ్యని మహిమపరుస్తాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? యేసయ్య మాట్లాడుతున్నది. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు? ఏమి చేయబోతున్నాడు అంట? పరిశుద్ధాత్మ ఆయన చెప్పిన వాటిని ఆయన మనకు చెప్తాడు. హల్లెలూయా. మరియు ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను, అంటే యేసు అనే నన్ను మహిమపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి నన్ను మహిమపరుస్తాడు. నా మహిమ నాకు దొరుకుతుంది. తండ్రి కలిగి ఉన్నవన్నీ నావి. తండ్రికి నా తర్వాత నాకంటే పై స్థానంలో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు కదా. తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి. ఎవరివి? యేసయ్యవి. అందుచేత ఆయన నా వాటిలో తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పి తిని. హల్లెలూయా. అందుచేత ఆయన నా వాటిలో తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పి తిని. కాబట్టి కలిగి ఉన్నవన్నీ ఎవరివి? తండ్రివి. కాబట్టి తండ్రికి కలిగి ఉన్న వాటిని అన్నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు సొంతం. హల్లెలూయా. కాబట్టి తండ్రి యొక్క ఆస్తి, తండ్రి యొక్క హక్కులు, తండ్రి యొక్క జ్ఞానము, తండ్రి యొక్క బలము, తండ్రి యొక్క మహిమ అంతయు ఎవరికి ఉన్నది? యేసయ్యకు ఉంది. కాబట్టి యేసయ్య చెప్పిన మాటలు, యేసయ్యకున్న తెలియజేసిన, యేసయ్య ఇచ్చిన అంశములని ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి వీరు ఒకరికి ఒకరు కలిసి ఐకమత్యముతో, హల్లెలూయా, ఐకమత్యముతో చేస్తున్నారు ఈ పని. హల్లెలూయా. కాబట్టి ఇందులో దీనిని బట్టి మనము ఏం అర్థం చేసుకుంటుంటే త్రియేక దేవుడైనటువంటి మన దేవుడు, హల్లెలూయా, త్రియేక దేవుడైనటువంటి మన యేసయ్య అని ఇక్కడ మనము ఈ త్రియేక దేవుడిని మహిమపరచడం వలన మనకు ఏమీ లోటు లేకుండా తండ్రి దగ్గర ఉన్నటువంటి అనేకమైనటువంటి ఈవులను కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మరియు పరిశుద్ధ ఆత్మ మూలమున మనకు దొరుకును. హల్లెలూయా. స్తోత్రం. ఇంతవరకు దేవుడు ఈ యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్ని సత్యములను అందజేస్తాడని, ప్రయోజకరమైన ఏదియో నిలుపుకోకుండా భవిష్యత్తు సంఘటన అన్నిటిని మనకు తెలియజేస్తాడని యేసయ్య యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో 12 నుంచి 15 వరకు మనతో వివరించి చెబుతూ వచ్చాడు. హల్లెలూయా.
ఇక్కడ యేసయ్య మాత్రమే ఈ విషయాలను చెప్తూ వచ్చాడు కానీ ఇక్కడ ముగ్గురు కనబడుతున్నారు. హల్లెలూయా. యేసయ్య మనకు కనబడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడును మనకు కనబడుతున్నాడు, తండ్రి అయిన దేవుడును మనకు కనబడుతున్నాడు. హల్లెలూయా. ఈ ముగ్గురి గురించి మనము ఎంతో సంతోషపడి వారిని ఆరాధిస్తాం. హల్లెలూయా. లేచి నిలబడదాం, దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. స్తోత్రం. మహోన్నత పరమ తండ్రి యేసయ్య స్తోత్రం. ఈ మంచి అంశములైనటువంటి ఈ యొక్క బైబిల్ జ్ఞానమును మాకు ఈరోజు బోధించిన విధానం బట్టి స్తోత్రం దేవా. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురును మాకు ఏకముగా ఐక్యమత్యంతో పనిచేస్తూ మా కోసమై ప్రయాసపడుతున్నటువంటి విధానం బట్టి స్తోత్రములు దేవా తండ్రి. మీరు మీ ఏకైక కుమారుడైనటువంటి అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని మా కోసం సిలువపైన బలి అర్పించి మమ్మల్ని రక్షించారే, మీకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. యేసయ్య, మీ ప్రేమను పంచిపెట్టడానికి, మీ ప్రేమను కుమ్మరించడానికి పరిశుద్ధాత్మ దేవుని మా మధ్యలో నిలిపినారే, దాన్ని బట్టి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా, మా మధ్యలో నిలిచి మమ్మల్ని నడిపిస్తున్నావే, నీ యొక్క మహిమను బట్టి, మీ యొక్క చిత్తమును బట్టి, మీ యొక్క పనిని బట్టి స్తోత్రం దేవా తండ్రి. హల్లెలూయా. మాతో నిలిచి నడిపించండి. మమ్మల్ని తప్పిపోకుండా సరి అయినటువంటి సత్యములోను, సరైనటువంటి జీవములోను, సరైనటువంటి నిత్య జీవములోను, మరియు మేము ఎలాంటి సైతాన్ యొక్క కుతంత్రములో కూలిపోకుండా మమ్మల్ని కాపాడండి. మీకు మహిమ, ఘనత, ప్రభావం చేస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు దేవుని ఈ విశేషమైన ప్రార్థించి వేడుకున్నాం దేవా తండ్రి. నా ప్రాణమై యెహోవాను సంతుతించుము, నా అంతరంగ సమస్తమాన పరిశుద్ధనామమును సంతుతించుము, నా ప్రాణమై యెహోవాను సంతుతించుము, ఆయన చేసిన మేలు దేన్ని మీరు. హల్లెలూయా. 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 తండ్రి యొక్క ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పటికిప్పుడు సదాకాలం యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ వరకు శిరస్సాయిగా మన మధ్య నుంచి మనం నడిపించును గాక. ఆమేన్. వందనాలు. వందనమే సుదేవా నీకెన్నాడు, వందనమే సుదేవా, వందనమే సుదేవా నీకెన్నాడు, వందనమే సుదేవా, వందనం చెయ్యాలి నీ